హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారమిల్ బ్రెడ్ స్వీట్ని అయితే చేస్తున్నాను. మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకొని తినేయచ్చు. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ క్యారమిల్ బ్రెడ్ స్వీట్ను ఎలా తయారు చేద్దామో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి అయితే పెట్టేశాను. తర్వాత కాచిన పాలే 2 కప్స్ వరకు తీసుకున్నానండి. మీ దగ్గర పచ్చి పాలు ఉన్నా కూడా తీసుకోవచ్చు. ఈ పాలను మరిగించుకోవాలి. పాలు మరిగేలోపు బ్రెడ్లను అయితే పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ని అయితే తీసుకున్నానండి. మీకు ఏ బ్రాండ్ బ్రెడ్ అయితే ఇష్టం ఉంటుందో ఆ బ్రెడ్ని అయితే తీసుకోవచ్చు. బ్రెడ్లను అయితే ఇక్కడ 5 వరకు తీసుకున్నానండి. బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది కదా, ఆ సైడ్స్ మొత్తం తీసేసేయాలి. తీసేసిన తర్వాత 4 పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇదే విధంగా మిగిలిన బ్రెడ్స్ని కూడా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ కట్ చేసిన బ్రెడ్ ముక్కలన్నీ ఆ మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించే విధంగా బ్రెడ్ ముక్కలను అయితే మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయిని అయితే పెట్టేశాను. అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి మనం ఫస్టే బ్రెడ్ ముక్కలను మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఆ బ్రెడ్ ముక్కల పొడిని అయితే యాడ్ చేసేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత దీనిని అయితే పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇది ఫ్రై చేసుకునేలోపు పాలైతే మరిగిపోయాయి. పాల మీద మీగడ పైకి వస్తుంది కదా, ఆ మీగడను లోపలికి అనుకుంటూ 5 నిమిషాలు మరిగించుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ చక్కెర, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఇందాక బ్రెడ్ పొడిని మనం నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం కదా, ఆ పొడిని అయితే వేసేసేయాలి. ఇది 5-6 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆలోపు క్యారమిల్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక చిన్న కడాయిని అయితే స్టవ్ పైన పెట్టేసి 4 టేబుల్ స్పూన్స్ వరకు చక్కెరని తీసుకున్నాను. లో ఫ్లేమ్లోనే క్యారమిల్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా క్యారమిల్ వస్తే సరిపోతుంది. క్యారమిల్ ప్రిపేర్ అయ్యేలోపు బ్రెడ్ అయితే ఉడికిపోయింది. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత క్యారమిల్ని అయితే ఆ బ్రెడ్లోనైతే వేసేసుకోవాలి. ఇలా క్యారమిల్ మొత్తం వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. మీరు తినే స్వీట్ని బట్టి క్యారమిల్ని అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ని అయితే వేస్తున్నాను. ఇలాచి పౌడర్ నచ్చని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. అంతేనండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఈ క్యారమిల్ బ్రెడ్ స్వీట్ని అయితే తయారు చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.